నిర్వహించాలి పైప్ లైన్ నూతన పైప్ లైన్ ఈ రోజు దేశ స్థాయిలో ప్రొద్దుటూరు ఒక సెకండ్ బాంబే వ్యాపారానికి, దసరా ఉత్సవాలకు సెకండ్ మైసూరు, ఇలాగా అనేక విషయాలు ప్రొద్దుటూరు ముందుంటారు. కానీ ప్రొద్దుటూరు పట్టిన దౌర్భాగ్యం ఏంటంటే మంచినీరు లేకపోవడం. ఎన్నోసార్లు గతంలో చెప్పడం జరిగింది. ప్రొద్దుటూరులో వాటర్ పైప్ లైన్ వేసి 30 సంవత్సరాలు దాటి 40 సంవత్సరాలైంది, పూర్తిగా 70 సంవత్సరాలైంది. దీని కాల పరిమితి కేవలం 30 సంవత్సరాలు. కానీ ఈరోజు 70 సంవత్సరాలు గడుస్తా ఉందా, ఎటువంటి చర్యలు లేకుండా ఆ కాలువలో నీళ్లు ఆ పైపుల్లో చేరి ఈరోజు ప్రతి ఒక్కరికి ఇదే చేరుతా ఉన్నాయి నీళ్లు. ప్రొద్దుటూరు అంతా ఇదే పరిస్థితి. ఇప్పుడు ప్రధానంగా చూసుకున్నట్లయితే చౌడేశ్వరి దగ్గర నగర్ దగ్గర నుంచి గంగమ్మ దేవాలయం వరకు 4 వార్డులు కనెక్టివిటీ ఉంది. 10 వార్డు, 11, 12, 13 ఇక్కడ ప్రధాన లైన్లు లేకపోవడం వల్ల, పైప్ లైన్లు మార్చకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ పైపు లైన్లు తుక్కుపట్టి ఆ తుక్కుపట్టిన పైపుల్లో ఈ కలుషిత నీరు చేసి ఆ నీరు ఇళ్లకు వస్తా ఉన్నాయి. దీంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. వాంతులు, విరోచనాలు, విషజ్వరాలు, స్కిన్ అలర్జీ వ్యాధులు, ఇలాగా అనేక సమస్యలతో ప్రజలు బాధపడుతూ ఉన్నారు. మనం చూస్తూనే ఉన్నాం. గతంలో ఎన్నోసార్లు చూసాం. ఈ మంచినీళ్లు కేవలం వాడడానికి కూడా పనికిరావు, మురికి నీళ్లు కేవలం. దీనికి అనేక సందర్భాల్లో కౌన్సిల్లో కానీ, కమిషనర్ కానీ, ఆర్డీ కానీ లెటర్ పెట్టడం జరిగింది. కానీ ఇంతవరకు ఎటువంటి చర్యలు దీని మీద తీసుకోలేదు. పైప్ లైన్స్ మార్చాలని చెప్పి మా ప్రధాన డిమాండ్. ఇక్కడ కమిషనర్ గారు వచ్చి మాకు తక్షణమే యుద్ధ ప్రాతిపదికన ఈ పని మొదలు పెడతామని చెప్పి హామీ ఇచ్చేంత వరకు మేము ఇక్కడే బైఠాయిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ఇది మినరల్ వాటర్, ఇది తాగే నీళ్ళు. ఇవి చూడండి ఎలా ఉన్నాయో. ఇవి మురికి నీళ్లు. పురపాలక సంఘం ద్వారా 150 కోట్ల అమృత్ పథకం ద్వారా మంచినీటి మీద ఖర్చు పెట్టి ఈ రోజు ప్రజలకు ఇవి అందిస్తా ఉన్నారు. ఇవి మంచినీటి పైప్ లైన్ కాదు, ఇవి రోగాల పైప్ లైన్. ప్రొద్దుటూరుకు మంచినీటి పైప్ లైన్లు ఒక రోగాల పైప్ లైన్ లాగా మారినాయి. ఈ పైప్ లైన్లో వచ్చే ప్రతి ఒక్కరికి అనేక వ్యాధులు, అనేక సమస్యలు, విషజ్వరాలు వస్తున్నాయి. ఇది కేవలం ఒక వార్డుకు పరిమితం కాదు. ప్రొద్దుటూరులో ఉండబడిన 40 వార్డుల్లో కూడా ఈ సమస్య ఉంది. ఇప్పుడు ప్రధానంగా ఈ లైన్ మా డిమాండ్ ఏంటంటే చౌడేశ్వరి నగర్ 10వ వార్డు దగ్గర నుంచి గంగమ్మ దేవాలయం వరకు 13వ వార్డు వరకు ఈ ప్రధాన పైప్ లైన్ మార్చాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం ఒక వార్డు పరిమితం కాదు. ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలపడానికి 10వ వార్డు కౌన్సిలర్ గర్సపాటి లక్ష్మీదేవి గారు కూడా సంఘీభావం తెలపడానికి ఇక్కడ వచ్చినారు. వాళ్ళని కూడా అడిగి మీరు కనుక్కోండి ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో. ఇంతమంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చినారంటే ఈ సమస్య ఎంతవరకు పోయిందో మీరు అర్థం చేసుకోవాలా. కేవలం ఒక 10-15 నిమిషాలు ఏదన్నా ఇట్లా రోడ్ల మీకు వస్తే లా అండ్ ఆర్డర్ అంటారు. కానీ జీవితాలే ఆర్డర్ అయిపోయినాయి. స్నానాలు చేయలేరు, మొహం కడుక్కోలేరు, ఈ నీళ్లు తాగలేరు. చూడండి, కమిషనర్ కానీ ఏ అధికారి అయినా సరే ఛాలెంజ్ ఇక్కడ నుండి ప్రొద్దుటూరు నడిబొట్టు నుండి అధికారులకు సవాల్ విసారుతా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఈ మంచినీళ్లు తాగే ధైర్యం మీకుందా? ఈ మంచినీళ్లకు మీకు మొహం కడుక్కునే ధైర్యం ఉందా? సమాధానం చెప్పండి. ప్రొద్దుటూరు ప్రజలకు సమాధానం చెప్పండి. ప్రొద్దుటూరు ప్రజలకు మీకు మీ దగ్గర చెప్పలేరనేనా? మీకు కంప్లైంట్ చేస్తారు, చేస్తామంటారు, పోతారు, కానీ పరిష్కారం ఉండదు. తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాము. మీరు వెంటనే ఇక్కడికి వచ్చి ప్రజలకు సమాధానం చెప్పాలా. మీరు తక్షణమే యుద్ధ ప్రాతిపదికన ఈ పైప్ లైన్లు మార్చి ఈ మంచినీరు వచ్చే విధంగా చేయాలా, లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఈ నెలలో 29వ తేదీ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో కౌన్సిల్ ఇప్పాను ఇట్లా వాటర్ బాటిల్, మంచినీళ్ళ బాటిల్ 2 తీసుకొచ్చి అధికారులను నిలదీయడం జరిగింది. ఈ కలుషిత వాటర్ ఎవరైతే అధికారులు తాగుతారో నేను రాజకీయాలకే సన్యాసం పుచ్చుకుంటామన్నట్టు ఇప్పాను చాలా కౌన్సిల్లో మాట్లాడితే మన ప్రెసిడెంట్ ఎమ్మెల్యే గారు వరదరాజు రెడ్డి అన్న ఆ పైప్ లైన్ వేయొచ్చు కదా అయ్యా చాలా రోజుల నుంచి అనేసి, దానికి ఫండ్స్ కూడా ఉంది, గ్రాంట్ ఉంది. వాళ్ళు అధికారులు ఏం చెప్పినారంటే ఇప్పాను చాలా నెల రోజుల నుంచి ఈ తాకిడికి, ప్రజల తాకిడికి అందుకు తట్టుకోలేకపోయి అతను అధికారుల దృష్టికి తీసుకుపోతే 12 లక్షలు శాంక్షన్ చేసినాము. ఎక్కడి నుంచి
మేదరి వీధి లైన్ నుంచి గంగమ్మ దేవాలయం వరకే శాంక్షన్ చేసినామని చెప్పడం జరిగింది. కానీ మన 10వ వార్డు నుంచి ఆర్చి గంగమ్మ దేవాలయం చౌడేశ్వరి నగర్ దగ్గర నుంచి ఇక్కడి వరకు పైప్ లైన్ మార్చాలని నేను కాజా వైస్ చైర్మన్ కాజా ఇఫాను మన 3 వార్డులకు ప్రజల తరపున ప్రతినిధులుగా ఉండే మేము కౌన్సిలర్లకు గట్టిగా పట్టినాం. గట్టిగా పడతానే ఆయన ఎమ్మెల్యే గారు ఏం చెప్పినా అంటే ఇమీడియట్లీ వెనకమ్మడే తెల్లవారే మొదలు పెట్టుకోండి అని చెప్పినాడు ఆయన వరదరాలెడ్డి అన్న. చేసిన అధికారులు మాత్రము వెనకమ్మడే చెప్పకోకుండా గాంధీ రోడ్ లో ఇప్పుడు మొదలు పెడుతున్నారు. వాటర్ రాని చోట పైప్ లైన్ మొదలు పెడుతూ మమ్మల్ని ఇట్లా వదిలేయడం వల్ల నిన్న ఇఫాను నేను కౌన్సిలర్ ప్రజల తరపు నుంచి మేము ప్రజల్లోకి వెళ్ళి అమ్మ మీకు ఇట్లా వస్తానాయి ఇఫాన్ ఇట్లా మాట్లాడినాడు. నేను కూడా దానికి మద్దతే. నేను 10వ వార్డు కౌన్సిలర్ అయినా కూడా నా ప్రజలు కానీ పాత వార్డులో 11 కానీ ఇఫాన్ ఉండే 13 కానీ 12 కానీ అందరూ అడుగుతున్నారు మమ్మల్ని. ప్రజల్లో మేము ఎప్పుడు తిరుగుతుంటాం కాబట్టి అడుగుతున్నారు ఏమని ఈ వాటర్ మీరు ఏమన్నా చూస్తున్నారా అని. నేను వాళ్ళకు కూడా చెప్పిన కౌన్సిల్లో ఇఫాన్ గట్టిగా పట్టుకున్నాడు మాట్లాడినాడు నేను కూడా మద్దతు ఇస్తానా. రేపు మన్నాటి లోపల మన కోనేటి కాలువ సర్కిల్లో ధర్నా చేస్తానంటున్నాడు. అప్పటికైనా అధికారులకు చలనం వస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు కూడా మాకు మద్దతు ఇద్దంటే మా 3 వార్డుల ప్రజలు కూడా వచ్చేసినారు. 11వ వార్డు 12వ వార్డు 18వ వార్డు కూడా పిలిపించినాం. మేమేమంటున్నామంటే మా డిమాండ్ ఒకటే, ఇక్కడ కూర్చొని ప్రజల తరఫున చెప్పేది ఒకటే. మీరు చౌడేశ్వరి నగర్ దగ్గర నుంచి గంగమ్మ దేవాలయం వరకు ఇమీడియట్లీ ఎమ్మెల్యే గారు పైప్ లైన్ పెట్టమంటే ఎందుకు పెట్టడంలో మొదలు రెక్టిఫై అయిన ఆ పైప్ లైన్ ని తీస్తా పోతున్నారా కానీ రోజుకు ఒక గుంత అవుతున్నారు. ఆ లీకులు ఏందో చూస్తున్నారు కానీ ప్రజలకేమో నీళ్లు మారలే. అయ్యో చూడండి వస్తానే. మేమేమంటామంటే ఆయన ఎమ్మెల్యే గారే మొదలు పెట్టమన్నాక ఈ కమిషనర్ కి ఏం బాధో మాకు అర్థం కావడంలే. ఇక్కడి నుంచి ఇక్కడికి మొదలు వెనకమ్మడే పైప్ లైన్ పెడతానన్నాడు. ఇప్పటికి పెట్టలే. కౌన్సిల్ అయిపోయి 29 అంటే ఈ రోజు 5వ తేదీ అంటే దాదాపుగా 8 రోజులు కావస్తుంది. దగ్గర 8 రోజుల నుంచి మేము ఈ రోజు పెడతారు మొదలు ఈ రోజు పెడతారు అనుకుంటే ఇంకా పెట్టలే. ప్రధానంగా కమిషనర్ కు మేము కౌన్సిలర్లము ప్రజలు మమ్మల్ని గెలిపించినారు కాబట్టి వాళ్ళ తరఫున తక్షణమే మేము దయ ఉంచి ఆయనకి ఏం చెప్తానంటే కమిషనర్ గారు మేమేమి కమిషనర్ ముట్టడి చేసి ఆఫీసులు చేసి ఆయన్ని చేసే సత్తా మా దగ్గర ఉంది. కానీ మేమేం చేస్తారమో మా ప్రజలు కూడా గమనించాలా. మేము ప్రజల తరపు నుంచి ఎప్పుడైనా ఆఫీస్కి వచ్చి మాట్లాడతాం. కానీ మేము ఎక్కడైతే బాధపడతామో అక్కడే కూర్చుంటే మా బాధ కమిషనర్ తెలుస్తుందని సెంటర్ లో కూర్చొని చేస్తున్నాము. దయచేసి కమిషనర్ ఇది గమనించి వెంటనే వెనకలనే మొదలు పెట్టవాలి. ఇక్కడికి వచ్చి మాట్లాడవలసిందిగా విలేకరుల ద్వారా కానీ మా ద్వారా కానీ ఒక ఫోన్ కాల్ అయితే పోయిన తర్వాత వచ్చి ఏం చెప్తాడో మొదలు పెట్టేది వెంటనే అనేది మా ప్రధాన డిమాండ్ ప్రకారం మేము ఇంకా 1 గంట కానీ 2 గంటలు కానీ ఆయన ఏం చెప్పేదానికి కూడా వెయిట్ చేస్తున్నాం. దయచేసి ఆయన ఇక్కడికి వచ్చి మనకు చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ పురపాలక సంఘం మెయిన్ దాదాపుగా 20,000 మంది అంటే 11, 12, 13, 4 వార్డులకు సంబంధించి 20,000 మంది ప్రజలు ఈ మురికి నీరు వల్ల అనారోగ్య బారిన పడుతున్నారు. కాబట్టి తక్షణమే పురపాలక సంఘం కమిషనర్ కానీ కౌన్సిల్ కానీ ఈ వార్డు సమస్యను తక్షణం పరిశీలించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా వీళ్ళు అంటే అధికారులు అమృత్ పథకం ద్వారా దాదాపు 100-150 కోట్లు ఖర్చు పెట్టి పురపాలక సంఘానికి నీళ్లు తెచ్చినారు కానీ ఆ నీళ్లు ప్రజలకు అందడం లేదు. ఆ 150 కోట్లు ఖర్చు పెట్టారు, నామినల్ డబ్బులు ఖర్చు పెట్టేసేసి తక్షణము ఆ మంచినీళ్లు అంటే అమృత్ పథకం ద్వారా వచ్చిన నీరుని ప్రజలకు ఆ వార్డు ప్రజలకు రక్షిత మంచినీరు అందించాలని చెప్పేసి మేము వార్డు ప్రజలందరికీ డిమాండ్ చేస్తున్నాం. మేము ట్యాంక్ తో మంచి వాటర్ తెచ్చుకొని వసూలు చేసుకుంటున్నాం. దయచేసి వెంటనే పైప్ లైన్ మార్చాల్సిందిగా కోరుతున్నాము. ప్రొద్దుటూరులో 10వ వార్డు 23, 21వ వార్డు ఈ 4 వార్డులలో సరిగా నీళ్లు రావడం లేదు. ప్రొద్దుటూరు ఎంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళకి ఉన్నతి. మరి ఇంకో ఇందూరు కాకుండా ఇందూరులో ఎలాగైతే జనాలు చనిపోయినారో పొద్దుటూరులో చనిపోయిన తర్వాత వస్తారా, చనిపోయే ముందే కాపాడతారని నా ఉద్దేశము. అందుకోసమే మీరైనా ఇప్పుడైనా మేలుకొని ఈ లైన్లో కావాలంటే మీరు వచ్చి పొద్దున కూడా చూడండి, నీళ్లు వేసినప్పుడు ఆ వాసనని చూడండి, మంచి నీళ్లు సరిగా రావడం లేదు. అందుకోసమే ఎవరైనా చనిపోయిన తర్వాత స్పందించడం కన్నా బతికినప్పుడే అందరికి మేలు చేస్తారని పొద్దుటూరులో పెద్దానికి ప్రజాప్రతినిధులు అంది నా విజ్ఞప్తి.
ఎమ్మెల్యే పెద్దాని వజ్రాల పెద్దానికి మా పొద్దుటూరు తరఫు నుంచి ఇస్లాంపురం స్ట్రీట్ కడించి కాన్పులస్పురం దారుగా పైప్ లైన్ ఎన్నో సంవత్సరాలు అనేది అందరూ అంటున్నారు. అది క్లీన్ చేసి కొత్తది పెంపిస్తారని మేము భావిస్తున్నాం. కమిషనర్ గారికి కౌన్సిలర్కి అందరికి విన్నపము. మాకు వార్డులో చూడు మాకు ఎంత ఘోరంగా ఉన్నాయంటే నీళ్ళు అంత ఘోరంగా ఉన్నాయి. మాకు చూడు ఇట్లా మా ముఖాలన్నా చూడండి. ఇంత పరిస్థితిలో ఉంటే మీరు ఏమి కనకరించడంలే, ఏం చేయడంలే. మీరు వచ్చి గుంత కొడతారు, రొంత కొడతారు, మనల్ని వేలు లెక్క అడుగుతున్నారు, ఎంత చేస్తున్నారు, పని ఏం చేయడంలే. మాకు ఇంతవరకు సమస్య తీరడంలో ఇప్పటికీ 2 సార్లు 3 సార్లు మేము ధర్నా చేసినాము. ఇప్పటికి వచ్చేసి 2 నెలలు అవుతుంది. మాకు ఇంతవరకు ఏమీ రెస్పాన్స్ లేదు. మా పరిస్థితి చూడండి. దయించి మాకు పైప్ లైన్ మార్చి మాకు న్యాయం చేయండి. పైప్